సో, రెస్టారెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు చాలామంది మీరు చెప్పినట్టే ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ యంగ్ ఏజ్‌లో వాళ్ళందరూ ఒక 4, 5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఎంత క్విక్‌గా స్టార్ట్ చేస్తున్నారో అంతే క్విక్‌గా క్విట్ అవుతున్నారు. సో, ఇప్పుడు మీరు రెస్టారెంట్ బిజినెస్‌లో ఉన్నారు కాబట్టి సో, దాంట్లో ఉన్న ఎందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు? అంటే ఇక్కడ మీరెందుకు కాన్స్టెంట్‌గా హ్మ్. సక్సెస్‌ని చూస్తున్నారు? సక్సెస్ కాన్స్టెంట్ సేల్‌ని అహా! చూస్తున్నారు. మేము గూడా కాన్‌స్టాంట్ సక్సెస్ ఏం లేదు. కాకపోతే స్ట్రగుల్స్ ఒస్తాయి. హ్మ్. వాటిని ఫేస్ చేయాలి. ఇంకోటేంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈవెన్ ఇప్పుడు అదే రెంటల్ బిజినెస్ చేసిన కంపెనీస్ కూడా ఈరోజు చాలా పెద్ద కంపెనీస్ అయిపోయినాయి. హుహు. నేను రియల్ ఎస్టేట్ వదిలేసిన తర్వాత అదే రియల్ ఎస్టేట్ అదే ఫాలో అయితున్న వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు. ఇక్కడ రెస్టారెంట్స్‌కొచ్చేటప్పటికి ఏందంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం. హ్మ్. చాలా ల్యాకింగ్ ఉంటది. అందరూ ఏమనుకుంటారంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్‌లోకెళ్ళిపోతారు. హుహు. అంటే ఫుడ్ అబ్‌నార్మల్ ఇన్‌కమ్ ఉంటది. హ్మ్. 2, 300 టైమ్స్ ఇన్‌కమ్ ఉంటది. హ్మ్. ఇంకోటి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. హ్మ్. ఎవరో క్యాజువల్‌గా మాట్లాడే మాటల్ని తీసుకుంటారు. హ్మ్. అంటే ఒక మనిషి ఎంత తిన్నా ఒక ₹75 మించి తినలేడు. హ్మ్. ఈ టైపు బేసిక్ అంటే జనరల్ అంటే వర్డ్స్‌ని పట్టుకొని బిజినెస్‌లోకొచ్చేస్తారు. హుహు.